హాయ్! నమస్తే మిత్రులారా. వెల్కమ్ టు దిశ ట్రైనింగ్స్. ఓకే. ఈరోజు మనం వేర్ హౌస్ మేనేజ్మెంట్ ప్రాసెస్‌లో భాగంగా అవుట్ బౌండ్. అవుట్ బౌండ్ అంటే షిప్‌మెంట్. ఒక ఆర్డర్ వచ్చిన తర్వాత జరిగే ప్రాసెస్‌ల గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా? ఆర్ యూ రెడీ? ఓకే. సో ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, ఏమైందంటే ఆహ్, మనకిప్పుడు ఆర్డర్ వచ్చిందనుకోండి. ఏమొచ్చింది? సి ఎవరో ఆయన మొబైల్‌లో కూర్చొని మొబైల్ తోటే ఒక ఆర్డర్ పెట్టాడు. ఆర్డర్ సి జస్ట్ టిక్ పెట్టాడు. టిక్ పెట్టగానే ఒకాయన కొన్నాడు. కొనగానే మన వేర్ హౌస్‌లో ఏం జరుగుతుంది? ఫ్రెండ్స్, మన వేర్ హౌస్‌లో ఏం జరుగుతుంది? ఫస్ట్ ఈయన పెట్టిన ఆర్డర్ వేర్ హౌస్‌కొస్తుంది. వేర్ హౌస్‌కొస్తుంది. ఎక్కడికొస్తుంది? సి సేల్స్ డిపార్ట్మెంట్‌కి వచ్చిందనుకోండి. సేల్స్. ఈయన ఏం చేస్తాడు? వెంటనే తన దగ్గర ఉన్న మెటీరియల్ ఏం చేస్తాడు? మెటీరియల్ అసలు ఆర్డర్ వచ్చింది అనుకోండి. 50కి ఆర్డర్ వచ్చింది. క్వాంటిటీ ఒక వస్తువు. సపోజ్ 50 మొబైల్స్ కావాలన్నాడు. ముందు ఈ 50 ఉన్నాయా లేదా చూసుకోవాలి కదా. ఏం చేస్తాం? క్రాస్ చెక్. క్రాస్ చెక్ ఏంటి? క్వాలిటీ క్వాలిటీ చెక్ చేస్తాం అండ్ క్వాంటిటీ. QTY. క్వాలిటీ చూస్తాం, క్వాంటిటీ చూస్తాం. ఈ రెండు చూసిన తర్వాత ఇది మనకు ఉంది. ఓకే, బాగున్నాయండి, మంచిగా ఉన్నాయి, ప్రోడక్ట్ పక్కా ఓకే, 50 ఉన్నాయి, క్వాలిటీతో కూడి ఉన్నాయి అనగానే వీటిని ఏం చేస్తాం? పిక్. పిక్కర్ టీమ్ ఏం చేస్తా అంటే పిక్ చేస్తుంది. ఏం చేస్తుంది? పిక్ చేస్తుంది. ఈ పిక్ చేసిన తర్వాత దీన్ని ప్యాకింగ్ బే లేకపోతే ప్యాకింగ్ టీమ్ అంటారు. ప్యాకింగ్ బే అంటే ఏం లేదండి, ప్యాకింగ్ టేబుల్ అంతే. మళ్ళీ కొత్త కొత్త పదాలు చెప్తారు సార్, ఆగని చెప్తారు మమ్మల్ని. అనొద్దు. ఓకే. ఓకేనా? ఓకే. సో ఇక్కడ ప్యాకింగ్ బేలకు రాగానే ఏం చేస్తారంటే వస్తువును చూసి అది ఎలాంటి మెటీరియల్ తోటి ప్యాక్ చేయాలో తెలిసిపోతుంది. సపోజ్ ఎలక్ట్రానిక్ ఐటమ్ క్లాత్ అనుకోండి. దానికి పెద్దగా ఏం అవసరం లేదు కదా. ఒక ప్లాస్టిక్ కవర్లో ర్యాప్ చేసి పంపిస్తే అయిపోతుంది. అదే ఎలక్ట్రానిక్, లేకపోతే కాస్ట్లీ మొబైల్ అనుకోండి, లేకపోతే ల్యాప్టాప్ అనుకోండి, లేకపోతే ఏదో కెమెరా అనుకోండి, సెన్సిటివ్ వస్తువు, కాస్ట్లీ వస్తువు, దాన్ని బట్టి దాన్ని ఎంత భద్రంగా ప్యాక్ చేయాలో అంత భద్రంగా వీళ్ళు ఈ ప్యాకింగ్ టీం ప్యాక్ చేస్తుంది. అంటే ఏమాత్రం డ్యామేజ్ కాకుండా కస్టమర్కు చేరే విధంగా ప్యాక్ చేస్తారు. సో వస్తువుని చూస్తారు. సో ప్యాకింగ్ అయిన తర్వాత షిప్పింగ్ వాళ్ళకి అప్పచెప్తారు. షిప్పింగ్ వాళ్ళ డ్యూటీ. ఈ షిప్పింగ్ వాళ్ళు ఏం చేస్తారు? ఏ వెహికల్లో పోవాలి వీళ్ళు డిసైడ్ చేస్తారు. సపోజ్ అంటే డెలివరీ అంటే షిప్పింగ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఈ షిప్పింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే సపోజ్ కోరుట్లకి వెళ్ళాలి.
రూట్లకి ఏ వెహికల్ వెళ్తుంది. ఓకే, 1 2 3 4 అనుకోండి. ఓకే, దే విల్ పుట్ దిస్ వన్ ఇన్ 1 2 3 4. అర్థమైందా? లేదు, దుబాయ్ వెళ్ళాలి. ఓకే, డిఎక్స్బి. ఓకే, దుబాయ్ వెళ్ళాలంటే ఫస్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. సో దే విల్ టేక్ కేర్. సో అక్కడికి వెళ్ళేటట్టు ఇలా ఈ షిప్పింగ్ వాళ్ళు ఇలా ఇంతమంది వాళ్ళ వాళ్ళ యాక్టివిటీని చూసుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ ఏంటి, సేల్స్ టీమ్. నెక్స్ట్ ఆర్డర్ రాగానే ప్రాసెసింగ్ ద ఆర్డర్. ప్రాసెసింగ్ ద ఆర్డర్ అంటే ప్రాసెస్ చేస్తారు ఫస్ట్. ప్రాసెస్ చేసిన తర్వాత సపోజ్ ప్రాసెస్ అంటే పేమెంట్ హ్యాస్ టు కమ్. సపోజ్ వాడు పేమెంట్ మనకు ఎట్లా ఉంటుంది అంటే వేర్ హౌస్ అనేసరికి పెద్ద అండర్స్టాండింగ్లో నడుస్తూ ఉంటుంది కనుక వేర్ హౌస్లో ఆర్డర్ రాగానే ఆర్డర్ ప్రాసెస్ చేస్తారు. ప్రాసెస్ చేసిన తర్వాత ఏం చేస్తారు, క్వాలిటీ అండ్ క్వాంటిటీ చెక్. క్వాంటిటీ చెక్ అసలు ఉందా లేదా మనకు ఈ ప్రోడక్ట్. ఉంటే నెక్స్ట్ పిక్ చేసుకోవడం. తర్వాత పిక్ అయింది కదా, నెక్స్ట్ ఏం చేస్తావు, ప్యాక్ చేసుకోవడం. తర్వాత షిప్పింగ్ కోసం ఇన్ బిట్వీన్ వేరే ప్రాసెస్లు ఉంటాయి. ఏంటి, ఇన్వాయిస్ క్రియేట్ చేయడం. అంటే సపోజ్ పేమెంట్ చేస్తే పేమెంట్కు రిసీట్ ఇవ్వడం. రిసీట్ అందులోనే ఆ ప్రోడక్ట్ ఆ బాక్స్లోనే పెట్టడం. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి, ఈ పిక్ అండ్ ప్యాక్ అంటే ముందే జరిగిపోతుంది. తర్వాత షిప్పింగ్. సో ఇంతే ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇవి తెలిసినాయి అనుకోండి సరిపోతుంది. సో నేను ఆల్మోస్ట్ వేర్ హౌస్కు సంబంధించిన మొత్తం నాలెడ్జ్ ఒక్కొక్క పీస్ బై పీస్ తీసుకొని నేను ఇవ్వదలుచుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎక్కువ టైం నేను చేయదలుచుకోలేదు, ఇంకా 10 నిమిషాల కంటే లోపే చేయదలుచుకున్నా. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ రూపంలో కామెంట్ చేయండి. వాట్సాప్తో మనకు తెలుసు కదా నెంబర్ 8500 626 ఇగో 888. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. లేకపోతే 8688796765. ఓకే, రైట్ ఫ్రెండ్స్.